పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. మన రక్షకుడును ఏకైక దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా శుభవందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. యేసుక్రీస్తు వారి నామమునకే మహిమ కలుగును గాక. వీళ్ళారా, ఈ సమయంలో మరొకసారి ఏ విధముగా మనం కలుసుకుని ప్రార్థించడానికి లేదా దేవుని ఒక వాక్యం వినడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతించుతూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. రెండు చిన్న ప్రార్థన చేద్దాం. సజీవుడమైన యేసు ప్రభువా, సృష్టికర్తమైన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించున్నాము తండ్రి. దేవా, భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుతూ ఉన్నాము. భయంకరమైన రోగాలు, భయంకరమైనటువంటి ప్రచండ వర్షాలు పడుతున్నటువంటి రోజుల్లో ప్రభువా, దేవాన్ని సన్నిధి మాకు తోడుగా ఉంచండి. సమస్తము నీ చేతిలో ఉన్నది రాజా, నీకు వందనాలు చెల్లించి ఉన్నాము. మేము మీ చేతిలో ఉండి నీ కృపను పొందుకొని, నీ సహాయం పొందుకొని, మీ వద్దకు చేరుడికై ఆత్మ ఎదుగుదల దయచేయమని మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కృపను బట్టి మేము అందరూ క్షేమంగానే ఉన్నాం. మీరు కూడా క్షేమంగా ఉన్నారని నేను తలంచుచు దేవుని యొక్క వాక్యములోనికి మనము వెళదాం. రండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము మొదట కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. చదవండి వాక్య భాగములో. యేసు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఇదంతా కూడా చెప్పింది ఆయన కొండ మీద కూర్చొని ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు లేదా ఆయన శిష్యులకు తెలియజేశారు. ఆ తరువాత జరిగిన సంఘటన ఏమిటంటే, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనను వెంబడించరని వ్రాయబడి ఉన్నది. కనుక యేసు ప్రభువారు ఈ భూలోకములో ఆయన కొండ మీద ఉన్న దేవుడే కాదు కానీ కొండ దిగినటువంటి దేవుడు. దానికి సాదృశ్యం ఏమిటంటే, ఆయన మహా ఆకాశములో అనగా ఆ పరలోక నివాసములో ఉండే దేవుడు మాత్రమే కాదు కానీ నీ కొరకు నా కొరకు ఆయన ఎత్తు స్థలములో నుండి ఆయన క్రిందకు దిగి వచ్చిన దేవుడని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. దేవుని ప్రియులారా, మరి దేవుడే ఆ పరలోకం నుంచి భూలోకానికి మన కొరకు దిగి వచ్చినప్పుడు మనము కూడా ఆయన కొరకు ఎంతకైనా దిగవలసినది లేదా తగ్గించి ఆయన కొరకు జీవించవలసినదని చెప్పి ఈ మాటను బట్టి నేను మీకు సెలవిచ్చుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం అంటున్నాడు, ఏమంటున్నాడు చదువుకుందాం రండి. జన సమూహం ఆయన వెంబడించారు. ఆయన దిగి వచ్చినప్పుడా ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఈ ఆయన ఉపదేశం అంతా ప్రజలకు తెలియజేశాడో, కుష్ఠరోగి ఆ సమయంలో అక్కడ వాక్యం వింటున్నాడు. కుష్ఠరోగి కూడా వాక్యం వింటున్నాడు. కుష్ఠరోగి కూడా వాక్యం వింటూ ఉన్నాడు. వాక్యమంతా అయిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి యేసు ప్రభు కొండ దిగి వెళ్ళిపోతుంటే ఆ ప్రక్కనే ఉన్నట్లున్నాడో, ఆ ప్రక్కనే ఉన్నటువంటి వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభువే కొండ దిగి వస్తున్నాడు. ఇతను కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మనకు మేలు జరగాలంటే, ఆశీర్వాదం కావాలంటే, దీవెన కావాలంటే మనం ఏం చేయాలి? ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చిన దేవుడు కనుక మనము కూడా ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఈ కుష్ఠరోగి ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆయన దగ్గరకు వచ్చే అని వ్రాయబడి ఉన్నది. కనుక ఆయన దగ్గరకు రావాలి. మనం ఎక్కడెక్కడో ఉండి మన ఇష్టానుసారమైన స్థలాల్లో ఉండి మనకు అనుకూలమైనటువంటి ప్రజల మధ్యలో ఉండి, లేకపోతే మనకి ప్రజలు నెట్టివేశారని చెప్పేసి ఆ దూరంగా ఉండి ప్రభువుకు దూరం అయితే మాత్రం దేవుడు ఎలా మనకు మేలు చేస్తాడు బిడ్డలారా? ఆయన మనకు మేలు చేయాలి అంటే మనం దగ్గరకు రావాల్సి ఉన్నది. అందుచేత అంటాడు, మీరు దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చుడని వ్రాయబడి ఉన్నది. మీరు ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వస్తే అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయన మన దగ్గరికి ఎలాగ వస్తాడు? మన పట్ల కార్యం ఎలా చేస్తాడు? ఆయన
ఈ కుష్ఠరోగం పట్ల దేవుడు కార్యం చేయడానికి అతడు ఆయన దగ్గరకు వచ్చి అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడికి వచ్చాడు అతడు? ఆ కుష్ఠరోగి వచ్చి ఏం చేశాడు? అక్కడికి వచ్చి ఆయనకు మ్రొక్కాడు. ఆయన దగ్గరకు వచ్చాడు. దగ్గరకు రావడమే కాదు, యేసుప్రభు దగ్గరకు వచ్చాను కదా చాలు, గుడికి వచ్చాను కదా చాలు, పాస్టర్ దగ్గరికి వెళ్ళాను కదా చాలు, వాక్యం విన్నాను కదా చాలు అనకూడదు. వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఆయనకు మ్రొక్కాలి, ఆయన స్తుతించాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర మ్రొక్కి అనగా ఈ అతను తలవంచుట అనే అర్థం వస్తూ ఉన్నది దానికి. మ్రొక్కి అనగా ఈ విధంగా. మనం ఈనాడు తలవంచం. ఈనాడు తలవంచని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. బిడ్డలారా, నువ్వు ప్రభు దగ్గర తల వంచావా? తల వంచుడు మాత్రమే కాదు, మన బ్రతుకు ఆయన దగ్గర వంగవలసి ఉన్నది, మన జీవితం ఆయన దగ్గర వంగవలసి ఉన్నది, మన ప్రవర్తన విధానములో ఆయన దగ్గర వంగవలసి ఉన్నది. అందుచేత అంటున్నాడు ఆయన దగ్గర మ్రొక్కి అనగా ఆయన స్తుతించాడు, ఆయన ప్రార్థించాడు, ఆయన వేడుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆయన యొద్దకు వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. ప్రభువా అని సంబోధిస్తున్నాడు. యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక జాతి వారికే కానీ, ఒక కులస్తులే కానీ, ఒక మతస్థులే కానీ, ఒక దేశస్థులే కానీ, ఎవరు ఎక్కడ వారైనప్పటికీ ఆయన సర్వజనులకు దేవుడై ఉన్నాడు. అందుచేత ఇక్కడ అంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చి మ్రొక్కి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. ఆ రోగికి కూడా ప్రభువే ఆయన. ఇంతవరకు శిష్యులు దగ్గరకు వచ్చి ఆయన వాక్యం విన్నారు. ఆయన వాక్యం విన్న శిష్యులకు ప్రభువే, ఆ వెనకాల ఉన్నటువంటి జనులకు ప్రభువే. ఎక్కడో మూలం కూర్చుని కుష్ఠరోగిగా ఉండి ఆ బండల దగ్గర, కొండల దగ్గర ఆ చాటును ఉన్నటువంటి వాడికి కూడా యేసు ప్రభు అయి ఉన్నాడు. అంతేత అపోస్తలుల కార్యములు అంటాడు 10వ అధ్యాయంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడి ఉన్నది 36వ వచనంలో. కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. నీకు ప్రభువు, నాకు ప్రభు, సర్వజనులకు ప్రభు అయి ఉన్నాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే మన రుచి తెలుసుకుంటారో వారికి ప్రభు అయి ఉన్నాడు. కనుక ఆ ప్రభువును ఆ కుష్ఠరోగి ఏమంటున్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఈనాడు రోగం ఉంటే, బాధ ఉంటే, కష్టం ఉంటే, ఆపద ఉంటే మనం ఏమంటామంటే నాకు చెయ్యి ప్రభా, నాకు చెయ్యి ప్రభా, నాకు చెయ్యి ప్రభా, నాకు ఇయ్యి ప్రభా, ఇయ్యి ప్రభా అని. కొంతమంది అయితే ఇంకా మొత్తం పెద్ద లిస్ట్ అన్నమాట అండి. ఆ లిస్ట్ ఏంటంటే షాపుకి వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ రాసుకుని వెళతారండి. పూర్వకాలంలో పల్లెటూరులో ఉన్నప్పుడు ఆ సిటీకి వెళ్ళేటప్పుడు లిస్ట్ రాసుకుంటారు, ఏమేం కావాలో మర్చిపోతే మళ్ళీ వారం వరకు సంత ఉండేది కాదు. మళ్ళీ ఆ వారానికి మళ్ళీ సంత కనుక పెద్ద లిస్టు రాసుకునేవారండి. ఆ లిస్టు చదువుకునేవారు. ఈనాడు కూడా ఏమిటంటే ప్రభు దగ్గరకు వచ్చి పెద్ద లిస్టు చదివేస్తాం అంతే. మనమంతా మంచిదే, ప్రభు చెప్పాలి, నేను చెప్పొద్దు అంటలేదు. కానీ నువ్వు చదివే లిస్టు కానీ, మనం చేసే ప్రార్థన కానీ దేవునికి ఇష్టమై ఉన్నదా? వాక్యం అంతా విన్నాడు. 5వ అధ్యాయం విన్నాడు, 6వ అధ్యాయం విన్నాడు, 7వ అధ్యాయం మత్తయి సువార్తలో విన్నాడు. విన్న తర్వాత యేసు ప్రభు దిగి వచ్చుచుండగా వీడు కుష్ఠరోగి యేసు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఈయనైతే ప్రభు. ఈ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నా ఇష్టానుసారంగా అడిగేయకూడదు. నా ఇష్టాలన్నీ కూడా ఆయన దగ్గర నేను చెప్పుకోకూడదు. ఏది ఇష్టమో అడుగుడి. ఎప్పుడు? నా యందు మీరుడు, మీ యందు నా మాటలు ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు ఇవ్వబడును అన్నాడు. కనుక ఇతడు కుష్ఠరోగి కనుక ఇతడు అంత దూరం, అంత సత్యం అతను తెలవదు. అందుచేత అంటున్నాడు ఇక్కడ, ప్రభువా నీకు ఇష్టమైతే. ఎవరికి ఇష్టం అవ్వాలి? దేవునికి ఇష్టం అవ్వాలి, ప్రభుకి ఇష్టం అవ్వాలి. ప్రభుకి ఇష్టమైతేనే నాకు చెయ్యి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నామా? మనం ప్రార్థన చేయాలని చెప్పేసి యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 10వ వచనం 2వ భాగంలో అంటారు,
పరలోక ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున మాతి నామ పరిశుద్ధపరచడం అన్నీ అన్న తర్వాత అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. అనగా నీ చిత్తం, నీ ఇష్టం కావాలి ముందు, నీ చిత్తం కావాలి ముందు. ఈనాడు మనం ప్రభు చిత్తం అని అంటున్నామా? దైవజనుడైన పౌలు గారిని ఆ దేశస్తులు, ఆ పట్టణస్తులు ఏమన్నారు అంటే, దైవజనుడని వెళ్ళొద్దు, ఇక్కడే ఉండవయ్యా, మీరు ఇక్కడ ఉండాలి, మీరు వెళ్ళకూడదని బ్రతిమాలుతూ ఉన్నారు. బ్రతిమాలుతుంటే పౌలు గారు ఒప్పక అని వ్రాయబడి ఉన్నది. ఒప్పక, దేవుని చిత్తమైతే మరొకసారి మరలా మనం కలుసుకుందాము అంటాడు. అంటే ఇప్పుడు ఓ సేవకుడిని నువ్వు ఒక మాట అన్నావంటే నీది నెరవేరిపోవాలనుకుంటావు అంతే. దేవుని విషయంలో అదే విధంగా అనుకుంటున్నారు, సేవకుని విషయంలో కూడా అదే అనుకుంటున్నారు ఈ రోజుల్లో. పాస్టర్ గారు రమ్మంటే రాలేదు, మరి పాస్టర్ గారు ఇష్టమా? ప్రార్థన పెట్టమంటే పెట్టలేదు, కూటమి పెట్టమంటే పెట్టలేదు, ఈ కార్యానికి రమ్మంటే రాలేదు. నువ్వు చేస్తున్న కార్యము దేవునికి ఇష్టమా? రెండవది సేవకునికి ఇష్టమా? అది బైబిల్లో ఉన్నదా అని ఏమి చూడమంటే ఇంకా అయ్యా మీరు ఉండిపోవాలి. ఆనాడు అపోస్తులను కూడా అదే విధంగా అన్నారు. ఏమన్నారు? మీకు ఇష్టమైతే అని అడగలేదు, మీరు ఉండాలి, మీరు చెయ్యాలి, మీరు ఉండకపోతే ఎలా కుదురుతుంది, మీరు తప్పకుండా ఉండాలి అంటే దైవజనుడు ఒప్పక. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం ఉండడానికి వీల్లేదు. నువ్వు ఆ బలవంతం చేసి ఆపకూడదు. అక్కడ బలవంతం చేసి ఆపితే అక్కడ దేవుని కార్యం ఆపినట్టు. నువ్వు బలవంతం చేసి ఈరోజు తప్పనిసరిగా మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి అని చెప్పి నువ్వు ఖండితంగా చెప్పావు అంటే అది దేవుని చిత్తాన్ని ఆపినట్లు. వద్దు పాస్టర్ గారు మీరు డేట్ ఇవ్వండి, మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే ఈ డేట్, ఆ డేటే పెళ్లి రోజు అట. ఆయనకి సభలు ఉన్నాయి, మీటింగులు ఉన్నాయి, ఉపవాస కూటాలు ఉన్నాయి. నీ పెళ్లి రోజని, పుట్టినరోజని, ఆ రోజని, ఈ రోజని తప్పకుండా రావాలి అంటే అయ్యగారు ఎక్కడికో దూరం వెళ్ళిపోయి దేవుని సేవకుడు ఆ దేవుని కార్యం చేస్తూ ఉంటే అది మానేసి నీ కూడానికి రావాలంటే ఎలా కుదురుతుంది? ఒకవేళ రాలేదనుకోండి, ఒకవేళ ఈ రోజుల పరిస్థితి చూస్తే రాకపోతే ఈ పాస్టర్ గారు రాత ఆ పాస్టర్ గారిని పిలుచుకుందాం, ఆ పాస్టర్ గారు రాత ఈ పాస్టర్ గారిని పిలుచుకుందాం అని చెప్పేసి వేరొకరు పిలిచినది కార్యక్రమాలు చేసేసుకుంటున్నారు. అది వాక్యానుసారమైంది కాదు. వాక్యానుసారమైంది ఏమిటి? నువ్వు అడగాలి. దైవజనుడిని అడుగుతున్నారు, నీ సెలవైతే అంటారు పాత నిబంధన గ్రంథంలో. రూతు కూడా చక్కటి మాట అంటుంది, అత్త నీ సెలవైతే. అత్త దైవ సేవకునికి సాదృశ్యంగా ఉంది. నీ సెలవైతే. ఈనాడు ఏమీ లేదు, ఎవరిష్టం వాళ్ళే. ఏ కార్యక్రమం పెట్టుకోవాలన్నా వాళ్ళ ఇష్టమే. దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థనాపూర్వకంగా అడిగి ఆ తేదీ నిర్ణయం చేసుకొని నువ్వు కార్యక్రమం పెట్టుకోవాలి. అంతేగాని స్కూల్ సెలవు ఉందనో బంధువులు వస్తారనో నీకు అనుకూలంగా నువ్వు చేసుకోకూడదు. మొట్టమొదటిగా అందుచేత నీ కుష్ఠరోగి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. కనుక బిడ్డ, దేవునికి ఇష్టం అవ్వాలి, దేవుని సేవకును కూడా ఇష్టం అవ్వాలి. ఇష్టం లేకపోయినా ఒకసారి ఏం చేస్తామంటే మీ దగ్గరికి వచ్చేస్తాం. వచ్చుట వల్ల మాకేం జరుగుతుందంటే మాకు కీడు కలుగుతుంది. అది నీకు కూడా ఒకవేళ నీకు కీడు కలగొచ్చేమో కానీ నువ్వు అందుకని అనుకోవు. నాకు కలిగింది అలా, నాకు ఇష్టం లేకపోయినా ఆ సహోదరుడు కదా రమ్మన్నాడు, వెళ్ళకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అక్కడ అదే సమయంలో ప్రార్థన ముగించి వచ్చిన వెంటనే నాకు కీడు కలిగింది, నాకు ఆపద కలిగింది, నాకు కష్టం కలిగింది, నాకు అవమానం కలిగింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా ఆత్మ చెప్పింది, దేవుని ఆత్మ చెప్పింది నేను వెళ్ళొద్దు, కార్యక్రమం పెట్టొద్దు అని దేవుని ఆత్మ చెప్పింది. కానీ నేను వినలేదు బిడ్డలారా, నేను వినలేదు. మరి భార్య భర్త ఇద్దరు బాప్తిసం పొందిన వారు,
ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తిసం పొందిన వారు కనుక నేను వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పి అనుకున్నాను, కానీ ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదని చెప్పి దేవుని ఆత్మ ప్రేరేపించింది. ఆత్మకు వ్యతిరేకంగా మేము చేసినందువలన మాకు కీడు కలుగుతుంది, మాతో పాటు వాళ్ళకు కూడా కీడు కలిగింది అదే సమయంలో. జాగ్రత్త సుమ, మనం బహు జాగ్రత్తగా భక్తి చేయాలి. అందుచేతనే ఈ కుష్ఠరోగి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడు. కనుక శుద్ధినిగా చేయుట అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చదువుకుందాం. ఎప్పుడైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ప్రభువుని అడిగాడో, ప్రభు ఇష్టానికి అప్పగించేశాడో, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే అని చెప్పాడు. యేసు ప్రభు వారికి ఇష్టమే అని చెప్పే వరకు, లేకపోతే ఆయన చిత్తం తెలిసే వరకు మనం ఆగాలి. ఇప్పుడు ఆయన చిత్తం మనకు తెలవకుండానే మనం ఏం చేస్తామంటే, ఆ పరలోక ప్రార్థనలో చెప్పినట్లుగా పరలోకం నెరవేరినట్లుగా భూమి మీద నెరవేరిన గాకని ఆయన చిత్తాన్ని మనం గ్రహించక మరి మనకు అనుకూలంగా చేస్తే మరి వెనకాల బాధపడవలసి వస్తుంది. కనుక బిడ్డలారా, ప్రభు నేను ఈ కుష్ఠరోగి ఎలా ఉండిపోవాలని నీ ఇష్టమా ఆ విధంగా నుంచు, లేదా నేను బాగుపడ్డా నీకు ఇష్టమా నన్ను బాగు చేయి అని చెప్పి దేవుని చేతికి అప్పగించుకున్నాడు. తన బాధని, తన కష్టాన్ని, తన రోగాన్ని ఆయనకి చెప్పుకున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాడు యేసు ప్రభు. నాకిష్టమే కనుక దేవుని ఇష్టం మనము తెలుసుకొనవలసి ఉన్నదని చెప్పి దేవుని యొక్క వాక్యము ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుని ఇష్టం ప్రకారం చేయకపోతే ఏమవుతుంది అంటారు. ఏమవుతుంది? కీర్తన గ్రంథము 106వ కీర్తనలో ఇశ్రాయేలు గురించి దేవుడు చక్కటి మాట చెప్పాడు. 15వ శరణంలో చూస్తే ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టం అనేది కోరారు. ఇష్టం లేదు కోరితే దేవుడు ఏం చేశాడు? ఇంక అడగ్గా ఏం చేయాలి? ఆయన ఇచ్చాడు అంతే. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసాడు. కోరినది ఇచ్చేసాడు, కానీ ప్రాణాలకు ఏమైంది? అది క్షీణత. నీ ఆత్మకి ఏమవుతుంది? అది క్షీణత. మనం అనుకుంటాం ఏం కాదు, పర్వాలేదు, నీకు పర్వాలేదేమో కానీ నీ ఆత్మకి క్షీణత వస్తుంది కదా వెనకాల. కోరింది ఇవ్వకపోతే మరి ఇశ్రాయేలీయులు ఎట్లా మరి అక్కడ? అందుకని చెప్పేసి కోరింది ప్రభు ఇచ్చాడు, కానీ ఆత్మలకు క్షీణత కలుగజేసింది. కనుక బిడ్డలారా, ఏవేవో కోరతాం కానీ కోరిందల్లా ఇచ్చేస్తే ఆత్మకి క్షీణత, ప్రాణానికి క్షీణత. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒకటి విన్నాను. అదేమిటంటే, ఆ ఇందిరాగాంధీ యొక్క చిన్న కుమారుడు తల్లిని అడిగాడటండి, అమ్మ నాకు విమానం కావాలి. సంజయ్ గాంధీ ఏ విమానం కావాలట? పల్టీలు కొట్టే విమానం అండి. ఏ విమానమో మరి, ఎట్లెట్లా ఊగే విమానము, ఎట్లెట్లా పల్టీలు కొట్టే విమానం, ఏ విమానమో మొత్తం మీద సాధారణ విమానం కాదది, అసాధారణ విమానం. అది ఏరోప్లైన్ కావాలన్నాడు. తల్లి ఏం చేసిందంటే, చిన్నప్పుడు కదండి, చిన్నోడు కొంచెం ఎక్కువ ఉంటుంది. మరి అడిగింది ఇవ్వకపోతే కొంచెం అలగడము, కోప్పడము, అన్నం తినకపోవడము, లేకపోతే ఏదో ఉండదు. కొంతమంది చిన్నోళ్ళకి ఉంటుంది, కొంతమంది పెద్దోళ్ళకి ఉంటుంది, చెప్పలేము మనం. అది సరే, తల్లి ఇచ్చింది. అదే స్కిన్ వెళ్ళాడటండి. వెళ్తే మొత్తం మీద పల్టీలు కొట్టి మట్టి ఎట్లా అయిందో మొత్తం మీద జీవితం అంతమైంది. తన ప్రాణానికి క్షీణత అయిపోయింది, ప్రాణమైపోయింది మొత్తానికి. దేవుని బిడ్డ, ఈ లోకంలో కూడా మనకి దేవుని చిత్తమైతే నువ్వు అనుగ్రహించు ప్రభు, నీకు ఇష్టమైతే నాకు దయచేయి అని మనం ప్రభువును అడగవలసి ఉన్నది. ఆ విధముగా అడిగిన తర్వాత ఏం జరిగిందంటే, దేవుడు నాకిష్టమే నువ్వు శుద్ధుని కమ్మన్నాడు. తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన ఏం చాపాడు? ఆయన చెయ్యి చాపి ఆయనకి ఇష్టమైతే నీ మీద చెయ్యి చాపుతాడు, నీ ఇంటి మీద చెయ్యి చాపుతాడు, నీ పిల్లల మీద చెయ్యి చాపుతాడు, నీ బ్రతుకు మీద చెయ్యి చాపుతాడు, నీ వ్యాపారం మీద చెయ్యి చాపుతాడు. ఆయన చెయ్యి చాపితే నీకు ఆశ్చర్యవాదం.
ఆయన చెయ్యి చాపితే మనకు స్వస్థత. ఒకసారి నేను బలహీనుడిగా ఉంటాను. బలహీనుడిగా ఉన్నప్పుడు ముందే ప్రభు తెలియజేస్తాను, నీకు ఏదో పరీక్ష వస్తుంది అని నాకు తెలియజేశాడు. ఇప్పుడు బలహీనత ప్రాబ్లంతో ఉన్నప్పుడు నీకు ఈ వాక్యం చెప్తున్నాను. నేను ముందుగా అందరికి ఫోన్ చేసి తెలియజేశాను, నాకు ఇదిగో నా పరీక్ష రాబోతున్నది, అది ఇంగ్లీష్ పరీక్ష అట, ఆ పరీక్ష నేను నిలబడాలి, నాకు ఒక ప్రార్థన చేయండి అని చెప్పేసి ఇది రాకముందుగా 10 రోజుల ముందుగానే నాకు సన్నిహితులైన వారు కొందరికి అందరికీ తెలియజేయలేకపోయాను, కొందరికి తెలియజేశాను. అయినప్పటికీ అటు పరీక్షల్లో ప్రభు జయం ఇయ్యాలి అంటే ఆయన చెయ్యి ఉండాలి, ఆయన చెయ్యి చాపాలి. ఎన్ని చేసినా, ఎన్ని టెస్టులు చేసినా, ఎన్ని ఫిజియోథెరపీలు చేసినప్పటికీ అది తాత్కాలికమైనదే. కానీ దేవుడి చెయ్యి చాపి వానిని ముట్టగా అతని రోగము స్వస్థత కలిగింది. అతడు తక్షణమే ఇమ్మీడియట్లీ, ఏ సమయంలో స్వస్థత తెలవదు, వెంటనే నువ్వు స్వస్థత పొందుతావు, వెంటనే నేను స్వస్థత పొందుతాను. బిడ్లారా, అతి విశ్వాసంతో ప్రభు దగ్గర కనిపెట్టవలసి ఉన్నది. కనుక యేసు ప్రభు వారి హస్తము స్వస్థపరిచే హస్తము. ఎందుకనగా నేను పొందిన గాయముల వలన మీకు స్వస్థత అని ప్రభు వారు సెలవిచ్చారు. ఆయన పొందిన గాయముల వలన నీకు నాకు స్వస్థత ఉన్నది. అందుచేత అతను ముట్టాడు, అతడు స్వస్థత పొందాడు. పొందిన తర్వాత వెంటనే శుద్ధుడాయనని వ్రాయబడి ఉన్నది. తక్షణమే అతని కుష్ఠరోగము శుద్ధి ఆయన. కుష్ఠరోగం అనగా మనం ఏమనుకుంటామంటే శరీర సంబంధమైన రోగమే అనుకుంటాం. ముందుగా అతని ఆత్మీయ రోగం శుద్ధి అయింది. అక్కడ వాక్యం విన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. 5 అధ్యాయం తర్వాత వాక్యం విన్నట్లుగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. అతను విన్నాడు కనుకనే ఈయన శుద్ధి చేసేవాడని గ్రహించాడు. ప్రభా, నీకు ఇష్టమైన నన్ను శుద్ధినిగా చేయి అని ప్రభుని అడిగాడు. కనుక శుద్ధి చేయి, శుద్ధి ఆయను, శుద్ధుడవు కమ్ము, ఇవన్నీ ఏంటనగా పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. నువ్వు శుద్ధుడు కావాలి అంటే, నేను శుద్ధుడు కావాలంటే మన జీవితంలో పరిశుద్ధత అవసరమై ఉన్నది. దేవుడు ఎందుకు పరిశుద్ధత కావాలి? స్వస్థత కొరకు కూడా పరిశుద్ధత కావాలి. ఎందుకు పరిశుద్ధత అనగా, నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధుడై ఉండు. ఉజియా చూసిన దర్శనంలో కూడా అక్కడ దేవతలు కెరూపులు సెరూపులు అంటున్నారట. ఏమంటున్నారు? యెషయాగ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ శుద్ధుడు శుద్ధుడు అని వాక్యాలు వ్రాయబడి ఉన్నది. ఏమంటాడు ఇక్కడ మనం చూసినప్పుడు? శుద్ధుడుగా చేయగలవనెను, 2వది శుద్ధుడు కమ్మనెను, 3వది కుష్ఠరోగము శుద్ధి ఆయను. శుద్ధి 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 శుద్ధి. ఎందుకు శుద్ధి అన్నప్పుడు జ్ఞాపకం వచ్చింది. యేసు ప్రభు వారిని కూడా ఆరాధించినప్పుడు ఏమని ఆరాధిస్తున్నారు? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు. ఏ పరిశుద్ధత? హృదయ పరిశుద్ధత. అంతేగాని పరిశుద్ధత అంటే నాకులాగా తెల్ల వస్త్రాలు ధరించుకోవడం మాత్రమే పరిశుద్ధత కాదు. గుండెల్లో పరిశుద్ధత ఉండాలి, హృదయములో పరిశుద్ధత ఉండాలి. బిడ్డ, పరిశుద్ధత లేకుండా ఈనాడు స్వస్థత 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 వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, శరీరానికి స్వస్థత పొందాం. స్వస్థత పొందినంత మాత్రం చేత ఆ నరకాన్ని తప్పించుకోం కదా. స్వస్థత పొందిన మాత్రం చేత అగ్నిగుణం తప్పించుకోలేము కదా. తప్పించుకోవాలి అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచారు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందుచేతనే సంఘం గురించి కూడా చెబుతూ ఉన్నాడు. ఇటు పరిశుద్ధత కావాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో సంఘం కూడా ఏ విధంగా ఉండాలో దేవుడు కోరుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. చూడండి, ఆ సంఘం ఎలా ఉండాలట? ఆ సంఘములో డాగు ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, కళంకం ఉండకూడదు. డాగు, మచ్చ, ముడత, కళంకము అన్నాడు మరో చోట మనం చూసినప్పుడు. ఉండాలంటే మరో చదవండి ఒకసారి.
అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక, కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి, నిర్దోషమైన సంఘముగా ఉండాలి. అందుచేతనే సంఘాన్ని కూడా చక్కటి పేరు పెట్టి పిలుస్తున్నాడు. దాగు, మచ్చ, ముడత, కళంకము. దాగు, మచ్చలు, ముడతలు, మడతలు. క్రైస్తవులు మడతలేసి మాట్లాడుతూ ఉంటారు. వద్దు చాలు, ఇక చాలు, కాలం మీద అయిపోయింది, ఇక చాలు. మడతలు మానేయండి. మడతలేసి మాట్లాడడం కాదు, నువ్వు డైరెక్ట్గా మాట్లాడాలి. చాడును మాట్లాడు. బ్యాక్ బైటర్స్ అనగా ఇది వెనకాల వద్దు వెనకాల వద్దు. అది సర్పం మడిం మీద వెనకాలేసేది. నువ్వు ఏదైనా ఉంటే మాట్లాడు, లేకపోతే ఊరుకో, అంతే. ఈ మడతలేంటి, ఈ డాగేంటి, ఈ మచ్చలేంటి? క్రైస్తవ సంఘమైన నీవు నేను సంఘాన్ని సత్తం మీద, తెల్ల సత్తం మీద ఇంత పెద్ద మచ్చలుంటే వేసుకెళ్తామా? ఓ పెన్న గీతలు ఇలాగ 4 గీతలుంటే ఆ సత్త వేసుకెళ్తారా? మీకు వస్త్రాలు ధరిస్తారా? దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? మన జీవితం, మన హృదయం అనేటువంటి ఈ యొక్క మహిమగల శరీరముగా మారబోచున్నటువంటి ఈ దేహములో మనకి ఏదైనా దాగు, మచ్చ, ముడత, కళంకము అట్టిది మరైనది ఏదైనానో లేక, మహిమగల సంఘముగా, పరిశుద్ధమైన సంఘం, మహిమగల సంఘం, నిర్దోషమైన సంఘం. అందుచేతనే సంఘాన్ని చక్కటి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. పరమగీతము 5వ అధ్యాయము 2వ శరణములో సంఘాన్ని చక్కటి పేరు పెట్టి పిలుస్తున్నాడు. చూడండి, మన పిల్లలకి ఎంతమంది బుద్ధిగా ఉన్నవాళ్ళు ఎంత పేర్లు పెట్టి మంచి పేర్లు పెడతాం, ఎంత మంచి పేర్లు పెడతాం. యేసు ప్రభు కూడా చక్కటి పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు. ఏమని? నా సహోదరి నా ప్రియురారా, నా సహోదరి నా ప్రియులారా, నా పావురమా, నిష్కలంకమైన సంఘం, నిష్కలంకురాలా, ఆలకించు, కాస్త ఆలకించు, నా మాట ఆలకించు. ఆ కుష్ఠరోగి ఆలకించాడు కదా, ఆలకించు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా దేవుని మాట ఆలకించు. యూట్యూబ్లో కొంచెం పెడతారు, పెట్టేసి మిగతాదంతా కూడా ఇప్పుడు మన పాస్టర్ గారే కదా, ఇంకోటి ఏదో అనుకూలంగా ఉండేది, వినడానికి ఇష్టంగా ఉండే వాక్యాలు. బిడ్డ వినడానికి ఇష్టంగా ఉన్నా, ఇష్టంగా లేకపోయినప్పటికీ దేవుని మాట కనుక అది నీ ఆత్మకు ఆరోగ్యకరమైనది, ప్రయోజనకరమైనది, శుద్ధి చేసి పరిశుద్ధుడి దగ్గరకు తీసుకెళ్లేటువంటి మాట. అందుచేత మనం ప్రార్థన చేసినప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ఈ వాక్యాన్ని బట్టి మీకు సెలవిచ్చుచూ ఉన్నాను. అందుచేత ప్రభువారు నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని అతన్ని వెంటనే తక్షణమే ఇమిడియట్గా అతన్ని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత బిడ్డలారా, మన ఆత్మలో బాగుపడాలి, శరీరంలో బాగుపడాలి. శరీర స్వస్థత కొరకు, ఆత్మ స్వస్థత కొరకే యేసయ్య పరమను విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన కొండ దిగి క్రిందకు వెళ్ళినప్పుడు ఏ విధముగా బాగు చేశాడో, ఆయన పరమను విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు ఆయన సిలువేయబడి ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాప క్షమాపణ కలుగు చేసి, రెండవదిగా ఆయన మన రోగములను స్వస్థపరిచి ఆయన మన కొరకు నిత్య రాజ్యంలో వెళ్ళిన దేవుడై ఉన్నాడు. అందుచేత ఆ రాజ్యంలో మనం ప్రవేశించడానికి, మన ప్రార్థన దేవుడు ఆలకించడానికి మనం పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టవలసి ఉన్నది, లేదా ప్రార్థించవలసి ఉన్నది, జీవించవలసి ఉన్నది. అట్టి కృప దేవా నాకు దయచే ప్రభా. నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైనవి నేను అడగాలి ప్రభా. నాకు ఇష్టమైనవి కాదు, నాకు అనుకూలమైనవి కావు. ఇదిగో ప్రభ, నీకు ఇష్టమైనవి నీ మాటలు నా హృదయంలో ఉంచుకొని నీ మాట ప్రకారం అడుగుతున్నాను తండ్రి. నాకు దయచేయమంటే దేవుడు దయచేస్తాడు. అందుచేత నీ ఒక పని చేయాలి. నీవెంతవరకు నీ ఇష్టానుసారంగా జీవించి ఉన్నావు, నీ ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళిపోయావు. దేవనైన పాపిని నన్ను కరుణించు, నేను అపరాధిని, నన్ను మన్నించు, నా పాపములు క్షమించమని యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, నా ప్రార్థన ప్రత్యుత్తరం దయచేశాడు. నీ ప్రార్థన కూడా ప్రత్యుత్తరం దయచేసే దేవుడు కనుక నిజముగా నువ్వు ఉన్నపాటున తక్షణమే మోకరించి ప్రభా నీకు ఇష్టమైతే నన్ను ప్రార్థన చేయి, పరిశుద్ధమైన జీవితంతో ప్రార్థన చేయి, నీ ప్రార్థన ఆలకిస్తాడు. అట్టి కృప దేవుడు మీకును మనందరికీ దయచేసి నడిపించును గాక. ప్రార్థన చేసి
సర్వోన్నతుడు సజీవుడు మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభానికి స్తోత్రములు స్తుతులు చెల్లించున్నాము. భయంకరమైన రోజుల్లో మేమున్నాం దేవా. ఇట్టి రోజుల్లో జీవించుతూ ఉండగా ప్రభా నీ కృప ఉంటే చాలు. మీరు సర్వశక్తి గల దేవుడవయ్యా. నీ శక్తి గొప్పది రాజా. నీకు స్తోత్రముల తండ్రి. అతడు కుష్ఠరోగిని శక్తి గురించినటువంటి మాటలు విని, పరలోకపు మాటలు విని, ఇదిగో ప్రభా అని చెప్పి వచ్చి మ్రొక్కి శుద్ధుడయ్యాడు, బాగుపడ్డాడు. మేము బాగుపడాలి, మా పిల్లలు బాగుపడాలి, సంఘం బాగుపడాలి దేవ. ఈ వర్తమానం ఇచ్చున్నటువంటి ప్రతి ఒక్కరూ బాగుపడాలయ్యా, స్వస్థత పొందాలయ్యా. శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి ఇచ్చే దేవుడు. ఈ వాక్యం విన్నారు, వాక్యం ద్వారా బిడ్డలు శుద్ధి చేయండి, పవిత్రపరచండి, నిత్య రాజ్యం వరకు వారసులుగా చేసి నడిపించమని నజరేయుడు త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు బ్రతిమాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపా సన్నిధిని తోడైండును గాక. మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు ప్రతిరోజు ప్రభు సంఘ జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తాం.